హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా ఊర్లో అయితే కొన్ని పొలాలు ఉన్నాయి. వాటిని ఎవ్రీ 3 ఇయర్స్కి అయితే వేలం పాట వేస్తారు. మేము ఈ ఇయర్ అయితే వేలం పాట పాడాము. వెళ్ళే దారిలో చింత చెట్టుకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి కొన్నే. ఈ చెట్టుకి ఎక్కువ ఉన్నాయి. చూడండి గుత్తులు. మారేడు చెట్టు మారేడు కాయలు. మా ఊరి చెరువు ఎండాకాలం కాబట్టి ఎండిపోయింది. అంతగా ఎక్కువ వాటర్ లేవు. వర్షాకాలం వస్తే ఎక్కువ ఉంటాయి వాటర్. కిచ్చే వచ్చేసింది. మేము కొన్ని పొలాలని వేలంపాట పాడానన్నాను కదా. ఆ వేలంపాట పాడిన పొలాలు అయితే అక్కడక్కడ ఉంటాయి, ఒక్క దగ్గర అయితే ఉండవు. ఈ చెరువు కానించి ఒక పొలం అయితే ఉంది. ఇప్పుడైతే ఈ పొలం దగ్గరికి అయితే మేము వెళ్తున్నాం. ఇంతకుముందు షార్ట్ వీడియోలో పెట్టిన బప్పనకాయ చెట్టు అయితే ఇక్కడదే. మేము వేలం పాటలో పాడిన పొలం అయితే ఇదే. ఇప్పుడు మేము క్లీన్ చేయవలసింది ఇక్కడ ఉన్న డొంకలు మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఈ బప్పని చెట్టుకి చూడండి ఎన్ని కాయలు ఎన్ని గెలలు ఉన్నాయో. మేము వచ్చిన పని అయితే మొదలు పెట్టాం. ఇప్పుడు ఈ మొక్కలన్నీ క్లీన్ చేసుకోవాలి. ఈ గట్టు మీద కొత్త మొక్కలు వేసుకోవాలి. నుంచి ఎలా తీసేయాలి కింద చెట్టు మీదకి వెళ్ళాలి. వదిలిపోయినా ఇది పెద్ద కట్టు ఇట్లకే షర్టు రొమ్మల ముందు దించు. రొమ్మకి ఎలాగ నడుపుతావు చూడు. అచ్చా ఫస్ట్ దవ్వకో కారు కట్టేదిరా. కట్టితే ఫస్ట్ నరకం. ఫస్ట్ నరికిన తర్వాత మూదల మై నరికగల
ఒక్కొక్కలం ఒక్కొక్క పని అయితే స్టార్ట్ చేసాం. అల్లది అందరు పోలీస్ వచ్చేస్తుందా తూయ బురద బురద చేసుకుంది. ఈ మొక్కలను అయితే మొదలు మొయ్యగా అయితే పీక్కోవాలి, లేకుంటే మళ్ళీ మొలకెత్తేస్తాయి. అందుకోసం మేమైతే ఈ గుణపాలని మరియు గొడ్డపాలను అయితే యూజ్ చేస్తున్నాము. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎండలో పనిచేసేసరికి చెమటలు అయితే కారిపోయాయి. చాలా దాహం కూడా వేసింది. మేము తెచ్చుకున్న నీళ్ళని అయితే మేము తాగేసాం. ఇట్స్ టైమ్ టు రెస్ట్. ఓకే, ఇంత ఫుల్ ఎండలో అయితే మేము ఈ చెట్టు కింద అయితే కూర్చున్నాము నీడలో. హాయ్ ఫ్రెండ్స్, అల్లది మాకు తేనె పట్టు కనిపించింది. తేనె పట్టు ఇక్కడ ఏది ఎక్కడ ఉందిరా? ఎండకు కనిపించట్లే. ఇక్కడ ఉంది కదా. ಇಲ್ಲಿ ಕೊಕ್ಕೆಯಲ್ಲಿ ಕದಿಪೇಗಲ್ಲ ಸತ್ತದೆ. పులి పులి ముష్టి కుక్క వెళ్ళా పరిగెట్టి వెళ్ళిపోతుంది. వెళ్ళట అటల్ బురే 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 బురే. మాకిచ్చే అయితే తేనె పట్టు పక్కన వెళ్ళి వెళ్తుంది. అందుకోసమే దాన్ని కొట్టాల్సి వచ్చింది. పులమ్మ నాయన రేగి పనియే అనుకని ఇప్పుడు నీకు అగ్గిపెట్టి ఉందా? అగ్గిపెట్టి ఉందనుకో, పొగేసి ఆయనకి అంటించాను వాడికి అగ్గిస్తారు. వెళ్ళిపోతాడు తేనె ఎందుకు పోద్ది? పొగెట్టే సరిపోద్ది. గడ్డి తెస్తావా? గడ్డికి వెలిగించుతావరా? వెలిగించి పెద్ద గడ్డి ఉండలే చూసావా? వెలిగించి అగ్గేసి వేటకి పొగేసి. మేమైతే ఇంత క్లీన్ చేసాము. ఇది మొత్తం క్లీన్ చేసాము. ఇంకా చేయాల్సింది అయితే చాలా ఉంది. తేనె పట్టు అయితే ఇక్కడ ఉంది, ఇక్కడ అక్కడ తేనె పట్టు సావడానికి సిద్ధంగా ఉంది. మా నాన్న ఈత కంజి తీస్తాండి. ఈత కంజి తినడానికి తినడానికి కాబట్టి జల్లడానికి. చెనక్కాయ తెచ్చి ఒలిచేసి పట్టుకోట్లా. కొన్నాడు ఫ్రెండ్స్, వీడి ఫ్రెండ్స్. మా గుణశేఖర్ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. మా గుణశేఖర్ని పిలుస్తున్నారు వాళ్ళు. ఆ చెరువు గట్టు నుంచి అయితే మా గుణశేఖర్కి పిలుస్తున్నారు క్రికెట్ ఆడదామని. ఈ చెరువులో చిన్న గ్రౌండ్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఈ ఈత కంజి అయితే చాలా బాగుంటుంది తినడానికి. నరికిన వెంటనే తినేయాలి, లేకుంటే ఎక్కువ సమయం అయితే చేదొస్తుంది.
ఈ ఈత ముళ్ళని అయితే అలా గుచ్చుకోవాలి, అప్పుడు మనకి చేదు రాకుండా ఉంటుంది. మేమైతే దీనిని కంజి అంటాము. ఈత చెట్టుకు కాబట్టి ఈత కంజి, అదే కొబ్బరి చెట్టుకు నరికితే కొబ్బరి కంజి. మీ సైడు దీనిని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి. మా అమ్మ వాళ్ళు అయితే ఈ ఈత కంజి తినడానికి అయితే వస్తున్నారు. ఏంట్రా నీకు చూపిస్తాను లేకరా. ఇది ఎదురు కంజి కాదు, ఈత కంజి. కంజి మంజి ఇలా గుచ్చుకోవాలి. తేరా నేను తింటున్న పొల్లి కొని రారా బోడి కట్ట దివ్వురా నీటో ఏదో చికెన్ ఇది చేస్తాను. బతికే బరువైపోగా మిగిలిన వంటలు ఈ భాషలో దాంట్లో ఆడుతాను వీటికి పేలిపోగలదులే. ఇదండి ఈరోజు వీడియో. సరే మరి వెళ్ళొస్తా, బాయ్.